హాయ్ అండి. నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు మంచి స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. మెత్తగా జ్యూసీగా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఈ స్వీట్ని ప్రిపేర్ చేయడానికి ఎక్కువ కష్టపడాల్సిన పని కూడా లేదు. జస్ట్ 10 నిమిషాల్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు మైదా పిండిని తీసుకోండి. నెక్స్ట్ ఇందులోకి సేమ్ కప్పుతో 1/2 కప్పు వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి. ఎక్కువ వేయొద్దండి, జస్ట్ ఒక పావు టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువగానే వేసుకోండి. ఇప్పుడు ఈ 3 బాగా కలిసేలా ఇలా స్పూన్తో ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా అంతా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులోకి నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యిని కొంచెం కరిగించి వేసుకోండి. ఇలా నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ పిండిలో నెయ్యి బాగా కలిసేలా ఇలా అంతా బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత టెక్స్చర్ అనేది చెక్ చేసుకోండి. కొంచెం ఇలా ఉండాలన్నమాట, అంటే మాయిశ్చర్గా ఉండాలండి. ఒకవేళ కొంచెం పొడి పొడిగా ఉన్నట్లయితే మరి కాస్త నెయ్యి వేసి కలుపుకోండి, సరిపోతుంది. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకొని పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ పాలు కూడా ఒకేసారి ఎక్కువ వేయకుండా లైట్గా, అంటే కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ పిండిని పిసుకుతూ కలపకూడదండి. జస్ట్ మనము చాలా స్లోగా సున్నితంగా కలపాలన్నమాట. అంటే మనం గులాబ్ జామున్కి కలిపేలా పిండిని అయితే కలుపుకొని, అలాగే పిండి కూడా నానాల్సిన పని లేదండి. పిండిని కలుపుకున్న వెంటనే ఇలా మనము చిన్న బాల్ని ప్రిపేర్ చేసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేసుకొని ఈ విధంగా షేప్ ఇవ్వాలన్నమాట. సో ఇలాగైతే ప్రిపేర్ చేసుకోవాలి. వెంటనే చేసేసుకోవాలండి, టైం కూడా పట్టదు, నానబెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ చూడండి, ఇదే విధంగా అన్నింటినీ ప్రిపేర్ చేసేసుకోండి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఏ కప్పుతో అయితే మనము మైదా పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1.5 కప్పు వరకు పంచదారని తీసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు వరకు నీళ్ళని పోసుకోండి. ఇప్పుడైతే గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పంచదారని ఇలా కలుపుతూ ఫస్ట్ అయితే పంచదారని కరిగించుకోండి. మనకు పంచదార పూర్తిగా కరిగిన తర్వాత చూడండి, పంచదార అయితే చక్కగా కరిగిపోయింది. సో ఇలా పంచదార కరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద జస్ట్ ఒక 2-3 నిమిషాలు ఈ పాకాన్ని ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మనకు పాకం అనేది ఎలాంటి తీగ పాకం రావాల్సిన పని లేదు, జస్ట్ జిగురు పాకం వస్తే సరిపోతుందన్నమాట. సో అందుకని చెప్పేసి ఎక్కువసేపు ఉడికించుకోకుండా ఒక 2-3 నిమిషాలు ఉడికించుకున్నట్లయితే సరిపోతుంది. ఇలా 2-3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడైతే మనము పాకాన్ని చెక్ చేసి చూద్దాము. ఇలా మనము పాకం చెక్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, ఎలాంటి తీగ ఫామ్ అవ్వట్లేదు, జస్ట్ మనకు కొంచెం జిగురుగా అనిపిస్తుంది అనమాట. సో దీన్నే జిగురు పాకం అంటారండి. ఇలా మనము జిగురు పాకం పట్టుకుంటే సరిపోతుంది. అంటే గులాబ్ జామున్కి ఎలా అయితే పాకం ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా మనం ఈ పాకాన్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి పాకం చల్లారిపోకుండా పైన మూత పెట్టేసి పాకాన్ని తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ని మీడియం హీట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వీటినైతే ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఒకేసారి మొత్తం అంతా వేసేయకుండా ఎన్ని పడతాయో అన్నింటినీ వేసుకోండి. ఇలా వీటిని యాడ్ చేసిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి. అలాగే వెంటనే వీటిని కదపకుండా ఇలా మనకి పైకి తేలిన తర్వాత వీటినైతే ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. అలా ఒక 2 నిమిషాలు వదిలేసినట్లయితే ఇవి వాటంతట అవి పైకి తేలుతాయి అన్నమాట. సో అలా పైకి తేలిన తర్వాత ఇప్పుడు అటు ఇటు తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చక్కగా వేగుతాయి అన్నమాట. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో, అలాగే ఇవి చక్కగా ఫ్రై అయిపోయి ఉంటాయండి. సో ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటినైతే ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేసుకుందాము. ఇలా ఆయిల్లో నుంచి తీసిన వెంటనే మనము వేడి పాకంలోకి అయితే యాడ్ చేసేయాలండి. చూడండి, ఇక్కడ అన్నింటినీ ఇలా నేనైతే ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇలా ప్లేట్లోకి తీసుకొని వేడి పాకంలోకి యాడ్ చేసేసుకోవాలి. ఒకవేళ పాకం అనేది కొంచెం చల్లారినట్లయితే మీరు కాస్త వేడి చేసి తీసుకోండి, సరిపోతుంది.
వేడిగా ఉంటేనే ఇవి చక్కగా పాకాన్ని అయితే పీల్చుకుంటాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఇలా పాకంలో వేసిన తర్వాత కొంచెం అటు ఇటు తిప్పి తర్వాత ఇంకా నెక్స్ట్ మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసి ఇప్పుడు అన్నింటినీ ఇలా ఒకసారి 2 వైపుల నుంచి పాకంలో మునిగేలా కొంచెం కలుపుకోండి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పైన మూత పెట్టేసి ఇవి కంప్లీట్‌గా చల్లారేంత వరకు పక్కన పెట్టేయండి. ఒక 2 గంటల పాటు అలాగే పెట్టేస్తున్నట్లయితే మనకు కంప్లీట్‌గా చల్లారిపోతాయన్నమాట. చూడండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత పాకాన్ని పీల్చేసి మనకు సైజ్ కూడా డబల్ అయిపోయింది చూస్తున్నారు కదండీ! చాలా సాఫ్ట్‌గా, చాలా జ్యూసీగా అయితే రెడీ అయిపోయాయి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఎంత మెత్తగా ఎలా ఉన్నాయో, ఎంత జ్యూసీగా ఉన్నాయో చూస్తున్నారు కదండీ! సో, టేస్ట్ కూడా అంతే బావుంటుందనమాట. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా బాగా నచ్చుతుందనమాట ఈ రెసిపీ అయితే. అంతేనండి. ఇప్పుడైతే మనం వీటిని సర్వ్ చేసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి రెసిపీ. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వటం అయితే మర్చిపోవద్దు. అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.